అజ్ఞాతవాసంలో ద్రౌపది సైరంధ్రి రూపంలో సుదేష్ణాదేవి మందిరంలో చేరటానికి వచ్చినప్పుడు సుదేష్ణాదేవి ఆమెను తన కొలువులో పెట్టుకోవటానికి ఎంతో భయపడిపోతుంది. ఎందుకంటే సుదేష్ణాదేవి తాను ఆడదైనా ద్రౌపది సౌందర్య లావణ్యం చూసి నిర్ఘాంతపడి ఈమె సేవకురాలా అని ఆశ్చర్యపోతుంది. ఏ దేవకన్యో అప్సరసో మహారాణియో అయి తీరవాలని అనుకుంటుంది. ద్రౌపది సామాన్య సౌందర్యవంతురాలు కాదు. ఆమె లావణ్యం చూసినంతలోనే తన భర్త కూడా ఆమె మోహంలో పడిపోతాడు. అంతఃపురంలో చెలికెత్తరు ద్రౌపది అందం చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. ఆమెను చూస్తేనే మగవారు మదోన్మత్తులైపోగలరు. సుదేష్ణ ద్రౌపదిని ఎండ్రకాయతో పోలుస్తుంది. గర్భం దాల్చిన ఎండ్రకాయకు పిల్లలు పుట్టేటప్పుడు ఆ పిల్లలు తల్లి గర్భం చీల్చుకొని బయటకు వస్తారు. అప్పుడు ఆ ఎండ్రకాయ చనిపోతుంది. ద్రౌపదిని ఎండ్రకాయలాగా తన భవనంలో ఉంచుకొని జరగబోయే దుర్భర పరిస్థితుల్లో మృత్యువాత పడలేను కదా అని భయపడిపోతుంది. ఇదంతా నేను మహాభారతం 120వ ఎపిసోడ్లో చెప్పాను. అది చూడండి. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.